ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం లెజెండరీ లీడర్షిప్ అయినటువంటి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఏదైనా 8 కోట్ల రూపాయలు ఒకేసారి తేవడం అంటే పెద్ద విషయం అయినప్పటికీ వీటితో పాటు ఫిష్ మార్కెట్ కానీ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు అన్నీ కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అలాగే మిగిలినటువంటి గ్రౌండ్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం అవన్నీ కూడా ఆల్రెడీ సంతకాలు పెట్టించి కమిషనర్ గారి వరకు తీసుకువెళ్ళటం వీటితో పాటు కాకతీయ ఆర్చి నుంచి పెదగంచెడు వరకు 130 అడుగుల బీసీ రోడ్డు 130 అడుగుల వెడల్పుతో 15 కోట్ల రూపాయల నిధులతో చేయటంలో గౌరవ శాసనసభ్యుల వారు కృషి అంత ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం సభ్యులందరూ కూడా తెలుసు. ఆయనే ఒప్పించే విషయాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఏదైతే గంగవరం గ్రామానికి మత్స్యకారుల గ్రామాలు అందరూ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే రేపెల్లుండిలో కూడా వాటర్ కూడా ఊరంతా వదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి అభివృద్ధి విషయాలన్నీ కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు అలాగే అనుకున్నటువంటి కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా నేను కానీ అలాగే అందరం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం పూర్తిగా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని కలిగించేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.